హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామే. శ్రీకృష్ణదేవరాయలు రామకృష్ణకి ఒక పిల్లిని ఇచ్చారంట. తెనాలి రామకృష్ణకి ఆ పిల్లిని రోజుకో లీటర్ పాలు వేసి పెంచమని ఇచ్చారంట. అయితే ఊళ్ళో అందరికీ కూడా ఒక్కో పిల్లిని ఇచ్చారంట. ప్రతి ఒక్కరు కూడా ఒక లీటర్ పాలు వేసి పెంచుకున్నారంట. వాళ్ళు పేద ప్రజలు కాబట్టి పిల్లికి మాత్రం లీటర్ పాలు పోసి పిల్లిని రాజుగారి ఆజ్ఞ ప్రకారం పిల్లిని ప్రతి ఒక్కరు కూడా లీటర్ పాలు పోసి పెంచుతున్నారంట. అవి నున్న బీరకాయలా పెరిగిపోయి బాగా అందంగా నున్నగా మంచి అందంగా షైనింగ్ వచ్చేసి ఉన్నాయంట. ఎలకలు పట్టుకోవడం మానేసినాయంట. అయితే ప్రజలు మాత్రం బక్క చిక్కిపోయి ఉన్నారట. ఈ తెనాలి రామకృష్ణ మాత్రం ఎంతసేపు ఆస్థానంలోనే ఉండాలి కదండి ఆయన. అందుకు పిల్లిని చూసి ఖాళీ లేక ఆ పిల్లిని వాళ్ళ ఇంట్లో పెట్టేసి గోలు పెట్టేశాడంట. అది ఒబ్బడిగా పాలు వేయడం లేదంట. ఆకలితో ఉండి ఒబ్బడిగా ఎలకలని గట్ట పట్టుకుని తింటుందంట. దొరికితే ఎలకలు పట్టుకుని తింటుందట. లేకపోతే అలా పడి ఉంటుందంట. అది కొంచెం బక్క చిక్కిందంట. ఒకరోజు రాజుగారు వచ్చారంట. ఇంటింటికి తనిచ్చిన పిల్లులు ఎలా ఉన్నాయని ఇంటింటికి పరిశీలించారట. పిల్లులు మాత్రం నున్న బీరకాయలాగా అందంగా ఉన్నాయంట. మనుషులు మాత్రం బక్క చిక్కిపోయి అనారోగ్యం పాలై ఉన్నారట. అనారోగ్యంగా కనిపించారంట. అప్పుడు మరి తెనాలి రామకృష్ణ మంచి తెలివైనోడు, మంచి పనోడు కదా. వాళ్ళ ఇంట్లో పిల్లి ఎలా ఉందో చూద్దామని వెళ్ళారట. వాళ్ళ ఇంట్లో పిల్లి ఎలా తలుపు తీయగానే బక్క చిక్కిపోయి ఉందంటే ఎలకెళ్తుందంట. టక్ లటక్కుని పడేస్తుందంట. ఎలకని పడేసి తినేసిందంట. ఆకలితుంది కదా. అప్పుడు ఏంటి అందరూ ఇంట్లో ఇళ్ళలో ఉన్న పిల్లలు బాగున్నాయి, నీ ఇంట్లో పిల్లి ఏంటి ఇలా ఉంది అని అడిగారంట. అందరి ఇళ్ళలో పిల్లలు ఎలక ఎదురుగుండా వెళ్తున్నా సరే పట్టుకోలేదు. మా ఇంట్లో వీళ్ళు పని ఎంత పనితనం ఉన్నదో చూసారా, దాని పనితనం చూసారా ఒకసారి. ఇలా ఎలక కనిపించగానే దాన్ని టక్కుని పట్టుకుంది, లటక్కుని పట్టుకుని గుట్టుకుని మింగేసింది. అది మా పిల్లి యొక్క స్పెషాలిటీ, మా పిల్లి యొక్క గొప్పతనం, మా పిల్లి యొక్క టాలెంట్ అని చెప్పాడట. ఆ రకంగా తెనాలి రామకృష్ణకి గొప్ప ప్రైజ్ ఇచ్చారంట. మెచ్చుకున్నారట. ఒక మంచి పేరు కూడా వచ్చిందంట. ఆవిడ చూసారండి మీరు, తాగేసి లీటర్ పాలు తాగేసి ఇప్పటికే బొజ్జు ఉంటున్నాయి అవి. మా పిల్లి ఇలా ఎలకలు పట్టుకుంటుంది. ఆ లీటర్ పాలు వాటికి పోసి ప్రజలు ఎలాగా బక్సిక్కిపోయారు. అందుకు లీటర్ పాలు పోసి పిల్లికి పట్టింది ఇంక ఎలకలు పట్టుకోదు అది. అందుకు పాలు వేయకుండా ఒబ్బడికి ఉంచితేనే అది ఎలకలు పట్టుకుని ప్రతి ఒక్కరిని ఇళ్ళల్లో కూడా ఎలకలు ఉండకపోతే ప్రతి ఒక్కరు హాయిగా సుఖంగా ఉంటారు. ఈ పిల్లులు అవి చేసే పని అవి చేస్తాయి. మనం వాటి కడుపు నిండా పాలు ఎట్టిస్తే అవి చేసే పని అవి ఎట్లా చేస్తాయని ఆకలేస్తున్నాయి కదా ఎలకలు పట్టుకు తినేది అంటే మంచి ప్రైజ్ ఇచ్చారట. గొప్ప అందరికంటే గొప్పవాడని ఒప్పుకున్నారట తెనాలి రామకృష్ణని. ఓకేనా, మనం కూడా ఇలాగే ఉందాం, తెలుగుగా చేద్దాం ఏ పని అయినా. మీకు నచ్చింది కదా. ఓకేనా, బాయ్.